హాయ్ హలో నమస్తే. తిరుమల లడ్డు ప్రతిష్టపై కమ్ముకున్న నీడ. తిరుమల తిరుపతి లడ్డు అంటే ఒక అమృతం, అద్భుతం, స్వయంగా శ్రీవారే అనుగ్రహించే ప్రసాదం. ఇది భక్తుల విశ్వాసం. కానీ నేడు ఈ లడ్డు ప్రతిష్టకు హిందువుల విశ్వాసాలకు భంగం వాటిల్లేలా ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల్ని ఆవేదనకు గురి చేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపుపై ఇప్పుడు నీడ కమ్ముకుంది. నువ్వే ఈ పరిస్థితి నుంచి క్షేత్రాన్ని కాపాడాలంటూ ఏడుకొండల వాడిని భక్తులు ప్రార్థిస్తున్నారు. ప్రతి హిందువు దేవుడిని క్షమాపణ కోరండి. టీడీపీ నేత. తిరుపతి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసింది ఘోర తప్పిదమని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ప్రతి హిందువు ఇవాళ నీళ్లలో పసుపు వేసుకొని స్నానం చేసి దేవుడిని క్షమాపణ కోరండి, దీపారాధన చెయ్యండి. తప్పు ఎవరు చేసినా ఈ పాపం అందరికీ తగులుతుంది. అందుకే ఇవాళ పరిహారం చెయ్యండి. ఇది రాజకీయం కాదు. 1,00,000 సంవత్సరాల్లో జరగని తప్పు గత 5 ఏళ్లలో జరిగింది అని చెప్పారు. అత్యంత ఖరీదైన బియ్యం కిలో 15,000 రూపాయలు. మార్కెట్లో ఎన్నో బియ్యం రకాలు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ సన్న బియ్యం ద్వారా క్వింటాకు 5 నుంచి 6,000 ఉండొచ్చు. అయితే అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారన్న విషయం తెలుసా? జపనీస్ కిన్మైమ్ రైస్ కిలోకి 15,000 ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మైమ్ పద్ధతిని ఉపయోగించి దీన్ని పండిస్తారు. ఈ ప్రీమియం రైస్ లో ఉన్నతమైన రుచి, పోషక విలువలు ఉన్నాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. 10 ఏళ్ల తెలంగాణ ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం. ఏర్పడి 10 ఏళ్లైన తెలంగాణ దేశంలోని ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం దక్కించుకుంది. ఇందులో సింహ భాగం క్రెడిట్ హైదరాబాద్ కు దక్కుతుంది. విభేదాలకు అతీతంగా ప్రజలందరూ సామరస్యంగా తమ పని తాము చేసుకుపోవడం, సాఫ్ట్వేర్ రంగంలో అద్భుత ప్రగతి, రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు, ఇవన్నీ ఈ కోటి రత్నాల వీణను ధనిక రాష్ట్రంగా నిలబెట్టాయి. త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానానికి చేరాలని కోరుకుందాం. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి ముగ్గు పోస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో 53% ఇళ్లకు మంచినీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని, వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని వరంగల్లో శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఇదండి, చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.